కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 21వ సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. విఘ్నరాజ సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో బుధవారం ఉదయం చతుర్థి ఉపవాసకులు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు కొమ్ములతో వినాయకుని ప్రతిష్ఠించి మంగళ వాయిద్యాల నడుమ పీఠం మాడవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. సంకష్టహార చతుర్థి వ్రత పూజ నిర్వహించిన పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, జీవితంలో ఒకసారైనా చతుర్థి ఉపవాస దీక్ష చేయటం ద్వారా సృష్టి స్వయంభూ ఆశీస్సులతో సర్వదేవతల యజ్ఞయాగ హోమ వ్రత ఫలితాలు పొందొచ్చన్నారు. పీఠంలో 36 మంది చతుర్థి ఉపవాస దీక్షలు చేసి జ్యోతులు వెలిగించారు. పసుపు కొమ్ములతో కలశ ప్రతిష్ఠ చేసిన గణపతిని స్వామివారి శేషవస్త్రం ధరించిన భోగి గణపతి భక్తురాలు సత్య చేతుల మీదుగా ముత్తైదువుల ఊరేగింపు నిర్వహించి మంగళహారతులు అందుకున్నారు. లక్ష్మీ నాగమణి, మల్లిక, పల్లవి, నాగకుమారి, శ్రావ్యకుమారి, దుర్గాదేవి, పద్మ, జ్యోతి, మంగ, మీనా, మహాలక్ష్మి, అలివేలు, మాణిక్యాంబ, మహేశ్వరి, మణిరత్నం, సరస్వతి మున్నగువారు పాల్గొన్నారు. ఈ సంకష్టహార చతుర్థి రోజున ప్రత్యేకించి మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చతుర్థి ఉపవాసకులతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. జనవరి నెల వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రత్యేకించి సంకష్టహార చతుర్థి అనేటువంటి జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి. అదేవిధంగా గణపతి ఆరాధకులు అనేటువంటి వారు ఖచ్చితంగా 21 నెలల పాటు ఈ సంకష్టహార చతుర్థిని నిర్వహణ చేసుకోవాలి. ఇది శుక్లపక్ష చతుర్థి నాడు నిర్వహణ చేసుకునే అవకాశం లేకపోతే ఆ యొక్క కృష్ణపక్షంలో చేసుకునేటువంటి అవకాశాన్ని నిర్వహణ చేసుకోవచ్చు. ప్రత్యేకించి కృష్ణపక్షంలో చేసేటువంటి చతుర్థికే దీని యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రత్యేకించి మాఘమాసంలో ఈ చతుర్థి ఉపవాసం మొదలు పెడితే చాలా మంచిది. అంగారక చతుర్థి అనేటువంటిది చాలా మంచిది. విఘ్నేశ్వరుడు యొక్క ఈ సంకష్టహార చతుర్థి నిర్వహణ చేసుకోవడం వల్ల సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాలు, అశ్వమేధ యాగాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి అన్ని ఫలితాలు కూడా ఈ యొక్క సంకష్టహార చతుర్థి వల్ల కలుగుతాయి. ధర్మో రక్షతే రక్షిత అనేటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్వీకులు సనాతన సంప్రదాయంగా నిర్వహిస్తున్నటువంటి వైభవోత్మకమైనటువంటి హిందువులు నిర్వహించుకున్నటువంటి గొప్ప విశేషమైనటువంటి పండుగ వినాయక చవితి అనేటువంటిది ఏడాదికి ఒకసారి పుట్టినరోజు చేసుకునేటువంటి కార్యక్రమం. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల వారికి అష్టసిద్ధులు కలుగుతాయనేటువంటిది వేదవ్యాసులు గణేశ పురాణం ద్వారా చెప్పినటువంటి విశేషం.